బల్కా సుమన్ అరెస్ట్ వెనుకాల ఓ బిగ్ ట్విస్ట్ ఉంది. దాడి చేసింది కాంగ్రెసే, కారు అద్దాల పరగొట్టింది కాంగ్రెసే, మంత్రి వివేక్ ని పరిగెత్తింది కాంగ్రెసే, కానీ అరెస్ట్ అయింది మాత్రం బల్కా సుమన్. ఆయన మాత్రమే అరెస్ట్ అయింది. నిన్న కోవా లక్ష్మి గారు కూడా ఆవిడ గారిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఒకసారి ఈ విషయాన్ని మీరే చూడండి. బల్కా సుమన్ అరెస్ట్ వెనుక కాంగ్రెస్ స్కెచ్, బయటపడ్డ వీడియోలతో పోలీసుల తీరు బట్టబయలు. దాడులకు తెగబడింది కాంగ్రెస్ కార్యకర్తలే, కానీ అరెస్టులు మాత్రం బీఆర్ఎస్ వారిపైనే. క్షేత్రస్థాయి వీడియో సాక్షిగా కాకిల అబద్ధాలు బట్టబయలు. నిబంధనలను తుంగలో తొక్కి కాంగ్రెస్ కార్లకు రెడ్ కార్పెట్. ముందస్తు పథకం ప్రకారమే దాడి. లా అండ్ ఆర్డర్ సమస్యకు అసలు కారణాలు, కారకు ఎవరు? ఒక్క కాంగ్రెస్ నేత పైన కేసు లేదేం? ప్రజాస్వామ్యమా, కాంగ్రెస్ అరాచకమా? అయితే గిట్లాంటి రాతలు రాసిరు అన్నమాట. ఇప్పుడు దాడులు చేసింది ఎవరో కాదు, స్వయాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. ఆడ ఏం లేదు, క్యాతరపల్లిలో గెలిచింది మొత్తం బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ నియర్ బై క్లీన్ స్వీప్ చేసేసింది బీఆర్ఎస్. చేసిన తర్వాత మంత్రి వివేక్ గారు తెలుసు కదా, మంత్రి వివేక్ గారు ఆడపోయినా ప్రజలు ఒక్కటే తిరస్కరణ. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఆపోజ్ చేసుడే. మీరు చూసిర్రు ఏ వీడియోలో. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అన్ని వీడియోలో వచ్చిన ఏకైక మంత్రిని నిలదీశారంటే అది అతనే. ఏ లెక్కన ఏ టైంలో కూడా చూసుకున్నా అతనే. ఘోరంగా అన్ని జరిగినప్పటికీ అయితే తీరని స్థాయిలో అక్కడ వ్యతిరేకత బాగానే ఉంది. ఇప్పటికిప్పుడు అదే కేంద్రపల్లిలో కనుక ఇప్పటికిప్పుడు అదే మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మొదటిగా ఓడిపోయేది మాత్రము మంత్రి వివేక్ గారే. ఎందుకంటారా, రోడ్లు లేదు. ఇక వాళ్ళు చెప్పిన గ్యారెంటీలు ఎట్టో తెలుసా మిత్రులారా, సగం తెలంగాణ కాదు మొత్తం తెలంగాణ అమ్మేసినా కూడా వాళ్ళు గ్యారెంటీలు హామీలు అమలు కావు. ఇంకా డబ్బులు పక్క రాష్ట్రాలు కూడా అమ్మాలి. అంత హామీలు వాళ్ళు మాట్లాడారు అన్నమాట. అయితే దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళే, కారాద్దాలు పడగొట్టింది కాంగ్రెస్ వాళ్ళే. అక్కడ ల్యాండ్ ఆర్డర్ ని మొత్తం ఏంటది ల్యాండ్ ఆర్డర్ సమస్యలకు కారకులు కూడా కాంగ్రెస్ వాళ్ళే. ఇన్ని జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఒక్క కేసు లేదు, కాంగ్రెస్ కార్యకర్తల మీద. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారు వీళ్ళు. అంటే ఇక్కడే అర్థం చేసుకోవాలి, అంత ప్రిపేర్ గా చేశారు. బల్కా సుమన్ జైల్లో వేస్తేనే క్యాతినపల్లి మున్సిపాలిటీని మనం దక్కించుకోవచ్చు అనే డ్రామా తోటి చేసిరు తప్ప ఎప్పుడైనా ఎన్నికలు బాధ్యతగా గెలవాలి. ఎట్లా గెలవాలంటే ప్రచారం చేసి ఒక మొగోడు లెక్క గెలవాలి. గది గెలుపు అంటారు. అంతేగాని ఇట్లా అరెస్ట్ చేసి ఆయన లోపల పోయిన తర్వాత వీళ్ళు లాక్కునే కార్యక్రమాలు చేస్తే దాన్ని గెలుపు అనరు, గెలిపే అనరు.